బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించనున్నారు. ఇప్పటికే వరంగల్లో పర్యటించి ఓరుగల్లుకు వరాల జల్లు కురిపిస్తూనే బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్ గా పదులైన విమర్శలు చేసిన సీఎం ఇవాళ వేములవాడలో పర్యటించనున్నారు. మొదట రాజన్న ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం చెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. కాగా రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్ల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం. రైట్, ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆ హెలికాప్టర్ దిగుతున్న దృశ్యాలు. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సో ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిన్న వరంగల్లో పర్యటించి అక్కడ వరంగల్ ప్రజలందరికీ కూడా ఆయన సంక్షేమ పథకాల గురించి అలాగే వరంగల్ అభివృద్ధికి సంబంధించిన కొన్ని హామీలు అయితే ఇచ్చారు. ఇవాళ వేములవాడలో పర్యటించబోతున్నారు సీఎం. సో దానికి సంబంధించి ఆయన ఇప్పుడే హెలికాప్టర్ దిగారు. అక్కడ నుంచి వేములవాడ సభకు బయలుదేరుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి వరాల జల్లు కురిపించబోతున్నారు, ఎన్ని నిధులు సమకూర్చబోతున్నారు వేములవాడ అభివృద్ధికి అంటూ కూడా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైట్గా సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ దిగారు. ఇప్పుడే అక్కడ నుంచి ఆయన వేములవాడ ఆలయాన్ని సందర్శించబోతున్నారు. అక్కడ ఆలయాన్ని సందర్శించిన తర్వాత సభ ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ఆ తర్వాత మిడ్ మానేరు నిర్వాసితుల కోసం 235 కోట్ల రూపాయలతో నిర్మాణం కానున్న ఇంద్రమ్మ ఇళ్లకు పునాది రాయి వేస్తారు. ఇక 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులకు, 45 కోట్లతో చేపట్టే మూలువాగు బ్రిడ్జ్ నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు, 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం నిర్మాణ పనులతో పాటు మరిన్ని పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇదే పర్యటనలో గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం ఇవ్వనున్నారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్లు బ్యాంకు లింకేజ్ రుణాల చెక్కును కూడా సీఎం పంపిణీ చేస్తారు. శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల తర్వాత సీఎం బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బహిరంగ సభ వద్ద ఎవరెవరు చేరుకున్నారు? ప్రియా, ఇటు ముఖ్యమంత్రి ఇప్పుడే ఇటు వేములవాడ రాజన్న క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. రాజన్న క్షేత్రం లోపల హెలిప్యాడ్ లోపల ల్యాండ్ అయిన తర్వాత ఇప్పుడే వేములవాడ రాజన్న దర్శనం కోసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోపల రాజన్న ఆలయం ప్రాంగణం వరకు చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఇది ఎప్పుడు కూడా వేములవాడ రాజన్న క్షేత్రం అంటేనే ఇక్కడ కోడె మొక్కలకు ప్రసిద్ధి. మొట్టమొదటిసారిగా కోడె మొక్కలను చెల్లించుకున్న తర్వాత ఇటు వేములవాడ రాజన్న దర్శనానికి చేరుకోనున్నారు. వేములవాడ ఆలయ ప్రాంగణం లోపల ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపెట్టినటువంటి పరిస్థితి కనబడుతున్నది. వేములవాడ లోపల ఇటు రాజన్న మొక్కులు చెల్లించుకున్న తర్వాత వేములవాడ రాజన్న యొక్క దర్శనం చేసుకుంటుంటారు. ఆ తర్వాత అనంతరము పలు అభివృద్ధి పనులకు ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నది.
ఇప్పుడు ఈ వేములవాడ లోపల ముఖ్యంగా మొట్టమొదటిసారిగా వేములవాడకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానుండడంతో వేములవాడ మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా అయితే ఇటు పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించడం జరిగింది. రాజన్న ఆలయానికి గత 10 ఏళ్ల పాలన లోపల బీఆర్ఎస్ పాలన లోపల ₹1 కేటాయించినటువంటి పరిస్థితులు గతం లోపల ముఖ్యమంత్రి హోదా లోపల అడుగు పెట్టినటువంటి కేసీఆర్ ప్రతి ఏటా 100 కోట్లు కేటాయిస్తూ కూడా వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం కూడా జరిగింది. కానీ నాటి ముఖ్యమంత్రి హోదా లోపల కేసీఆర్ చెప్పినటువంటి మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. కానీ వాటన్నిటికీ కూడా ఇటు ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా లోపల రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా వేములవాడ లోపల అడుగు పెట్టారు. అడుగు పెట్టకంటే ముందే వేములవాడ ఇటు రాజన్న ఆలయానికి దాదాపుగా 128 కోట్ల నిధులు విడుదల చేస్తూ కూడా ఇటు జీవో కూడా జారీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా చాలా రోజుల నుంచి కూడా ఇటు వేములవాడ ఏదైతే మిడ్మానేరు ఉంటుందో మిడ్మానేరు కోసము దాదాపుగా 13 గ్రామాలు తమ సర్వస్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. నాటి ముఖ్యమంత్రి హోదా లోపల వేములవాడ ఏదైతే దేవస్థానం అభివృద్ధితో పాటు మిడ్మానేరు ముంపు గ్రామాలను ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ కేసీఆర్ ఇక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా లోపల రేవంత్ రెడ్డి అడుగుపెట్టి కంటే ముందే ఇటు వేములవాడ దేవస్థానానికి 128 కోట్లు, తర్వాత మిడ్మానేరుకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితులు ఉంటుందో 4836 ఇండ్లకు కూడా దాదాపు 5 లక్షలు కేటాయిస్తూ కూడా జీవో కూడా జారీ చేయడం కూడా జరిగింది. వేములవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి గతం లోపల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ పాదయాత్ర లోపలికి వచ్చి ఇక్కడ కోడెమొక్కులు చెల్లించుకున్నాడు. వేములవాడ దేవస్థానానికి వచ్చి కూడా దర్శనం కూడా చేసుకున్నారు. కానీ ఇక్కడ కోడెమొక్కులు చెల్లించుకుంటే చాలా ప్రీతిపాత్రంగా చెప్తూ ఉంటారు. రాజన్న క్షేత్రం లోపల ఇప్పుడు కోడెమొక్కులు చెల్లించుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మొట్టమొదటిసారికి రాజన్న క్షేత్రంకు రావడం ఉండడంతో ఇటు సమీప నియోజకవర్గాలైనటువంటి వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి ఈ 3 ప్రాంతాల లోపల కూడా మిడ్మానేరు ముంపు గ్రామాలు ఉంటాయి. మిడ్మానేరు ముంపు గ్రామాలకు గత పాలకులు ₹5,04,000 కేటాయిస్తూ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ₹5,04,000 ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ రాకముందే 4,836 ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లను కూడా శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఈలో తర్వాత సిరిసిల్ల లోపల చేనేత పరిశ్రమను అభివృద్ధి కూడా బహిరంగ సభ ప్రాంగణం ఏదైతే ఉందో బహిరంగ సభ ప్రాంగణం నుంచే ఇటు రాజన్న సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాన్ని తర్వాత పలు అభివృద్ధి పథకాలకు కూడా ఇక్కడ స్టేజీ వద్దనే ఇటు భూమి పూజ చేయనున్నారు. తర్వాత రాజన్న ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మరికొద్దిసేపట్లో గంట లోపల ఇటు బహిరంగ సభ స్థలికి చేరుకొని మరిన్ని వేములవాడ నియోజకవర్గం పైన ఇటు వరాల జల్లు కురిపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే ఇటు నేతలు కూడా చెప్తున్నారు. ఇప్పటికే మంత్రులు రాజన్న క్షేత్రానికి చేరుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు వేములవాడ రాజన్న క్షేత్రం లోపల అడుగుపెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇటు వేములవాడ ఆలయం యొక్క పరిసరాలను పరిశీలిస్తూ కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మరి ఒక గంట సేపటి లోపల సభ ప్రాంగణానికి వచ్చి ఇక్కడ ప్రసంగించేటువంటి అవకాశం ఉన్నది ప్రియా మనకు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.